హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు డే 3 ఆఫ్ సంక్రాంతి. ఇంకేంటి, కనుమ వచ్చేసింది. ఇంకా మనుషులు మాట్లాడాలు ఉండవు, మొక్కలే మాట్లాడతాయి, విందు వినోదాలే మాట్లాడతాయి అన్నమాట. ఇక్కడైతే ఒక కోడి సిద్ధమైంది మా కోసం బలవడానికి. దాన్ని చూసి అన్నం ఆడుకోవాలని ఉంది, కానీ అది రెక్కలు అట్లా విసురుతూ ఉంటే వాడు భయపడుతున్నాడు. వాడికి ఫస్ట్ టైం అన్నమాట అలా కోళ్ళు వాటితో చూడడం. సో వాడైతే బాగా ఎంజాయ్ చేశాడు. మంచి నాటుకోడిని తీసుకొని వచ్చారన్నమాట మా బాబాయ్ వాళ్ళు. సో దాన్ని అయితే మా నాన్న తీసుకొని వెళ్ళి కొట్టించుకొని వచ్చేసాడు. సో అది ఫుడ్గా అయితే మారిపోయింది. మార్నింగ్ మంచిగా నాటుకోడి విత్ గారెలు అయితే లాగించేసాము. ఇంక ఇవన్నీ ఆఫ్టర్నూన్ డిష్. మటన్, గారెలు, చిల్లుగారెలు, రసం, మంచి లేత మాంసం, పొటేలు కర్రీ, స్పైసీగా నేనే చేశాను. చాలా బాగా కుదిరింది టేస్ట్ అయితే. వంటలన్నీ కూడా అద్దరిపోయినాయి, చాలా బాగా వచ్చినాయి వంటలు. మా అమ్మ ఎర్లీ మార్నింగ్ మార్కెట్కి వెళ్ళేసి బతికిన చేపలను అయితే తీసుకొని వచ్చి ఫ్రై చేసింది. ఇదైతే చింతపండు పచ్చడి, ఉడకబెట్టిన పల్లీలు, గోంగూర పచ్చడి, రోటి పచ్చడి, ఇవైతే అరిసెలు అండ్ లడ్లు. నా ఫేవరెట్ అయితే ఈ లడ్డు అయితే చాలా బాగా కుదిరింది, చాలా బాగా చేస్తారు మా అమ్మ. ఇంకా ఈవినింగ్ టైము కొంచెం షాపింగ్కి వచ్చాము, బోర్ కొడుతుంటే సరే పిల్లలకి ఏమైనా బట్టలు తీసుకుందాంలే అన్నట్టు అలా షాపింగ్కి వచ్చామన్నమాట. ఇక్కడ ఉమెన్స్ వేర్ కూడా బాగున్నాయి, కానీ నాకు ఎందుకో ప్రైజెస్ కొంచెం వేరియేషన్ అనిపిస్తుంది, చాలా వేరియేషన్ అనిపిస్తుంది. ఎందుకంటే హైదరాబాద్లో చాలా ఆఫర్స్ ఉంటాయి, దట్టు ప్రైజెస్ కూడా. ఇప్పుడు 1000 రూపీస్ ఉన్న టాప్ అక్కడ హైదరాబాద్లో 1000 రూపీస్ ఉన్న టాప్ ఇక్కడ కందుకూరులో 1500 ఉంది. ఎందుకు అంత ప్రైస్ వేరియేషన్ నాకు అర్థం కాలేదు. సో అలా అయితే నేను అదొకటైతే అబ్జర్వ్ చేశాను. నాట్ ఓన్లీ టాప్స్ అన్నమాట, ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్, హ్యాండ్ బ్యాగ్స్, వాలెట్స్, జెంట్స్ షర్ట్స్ అన్నీ కూడా కొంచెం ప్రైస్ వేరియేషన్ అయితే ఉండింది. మెన్స్ వేర్ కూడా చాలా బాగున్నాయి, అన్నీ కూడా ట్రెండింగ్గా ఫంకీగా గోవా ట్రిప్స్కి అలాంటి వాటికి వెళ్ళి వేసుకునేలాగున్నాయి. చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే. నేను అబ్బీకి ఒక షర్ట్ తీసుకుందామని చెప్పేసి కాల్ చేశాను, కానీ నాకు వద్దు, ఇప్పుడే కదా పండగకే కదా తీసుకుంది, వద్దు డబ్బులు వేస్ట్ చేయకు అని చెప్పేసి అన్నారన్నమాట. సో అందుకని ఇంకా రిటర్న్ వచ్చేసాము. అర్ణవ్కి మా చెల్లి వాళ్ళ పాపకి పెద్దగా ఏజ్ డిఫరెన్స్ ఏం లేదు, ఓన్లీ 3 months గ్యాప్. సో ఇద్దరు మంచిగా ఆడుకుంటారు, ఒకటే ఐటెం కావాలని ఇలా కొట్టుకుంటూ ఉంటారన్నమాట. ఇప్పుడు ఆ లాలీపాప్ కోసం గొడవ అన్నమాట. నేనేమో అర్ణవ్కి జలుబు చేసిద్దని చెప్పేసి అసలు తీసి ఇవ్వను, అసలు వద్దంటాను స్వీట్స్ అన్నీ కూడా. ఎందుకంటే వాడికి చేస్తే చాలా హెవీగా చేసిద్ది, నేను అదైతే తట్టుకోలేను అన్నమాట. అందుకనే నేను అస్సలు చాలా రెస్ట్రిక్ట్ చేస్తాను, చాలా స్ట్రిక్ట్గా ఉంటాను. కాకపోతే ఇక్కడ ఏడుస్తున్నాడని చెప్పేసి ఇంకా వయూషి అయితే ఇచ్చింది. సో మా చెల్లి వాళ్ళ పాప పేరు అయితే వయూషి. మంచిగా ఆడుకుంటారు, ఇద్దరు ఆడుకున్నంతసేపు ఆడుకుంటారు, మళ్ళీ ఎందుకో కొట్టుకుంటారు ఇట్లా. కానీ ఏదో ఒకటి ఇలా మెమరీస్ అయితే ఉండాలి ఖచ్చితంగా. నైట్ ఇంకా కనుమ రోజు మాకు ఇక్కడ కందుకూరులో పారువేట అని చేస్తారు తిరునాల. చాలా మొత్తం ఊరంతా కూడా ఇక్కడికి వచ్చి జాయిన్ అయిపోతారన్నమాట. అందరూ కందుకూరులో ఉన్న దేవుళ్ళందరూ ఒక చోట తీసుకొని వచ్చేస్తారన్నమాట. చాలా బాగా జరిగిద్ది. నా ఫేవరెట్ అసలు సంక్రాంతి ఫెస్టివల్లో నా ఫేవరెట్ డే అయితే కనుమ డే, దట్టు ఈ పారువేట రోజు చాలా బాగుంటుంది. ఎందుకు ఈ ఇప్పుడు జనం తక్కువ ఉన్నారు, అంటే జనం ఇక్కడ తక్కువ ఉన్నారు, కానీ అక్కడ దర్శనం కోసం క్యూ చాలా పెద్దగా ఉంది. మాకు ఎక్కడ దర్శనం అవ్వదు అని చెప్పేసి మేము చాలా భయపడ్డాము. కానీ థ్యాంక్ గాడ్ మా మదంకులు ఉన్నారు అక్కడ. మా మదంకుల్ పొలిటీషియన్ అన్నమాట. సో ఆయన ఇన్ఫ్లుయెన్స్ వల్ల మేము బాగా గర్భగుడి లోపలికి వెళ్ళేసి దర్శనం చేసుకోవడం జరిగింది. నిజంగా అదృష్టం అనే అనుకోవాలి, అంకుల్ ఉండడం అదృష్టం. సో డైరెక్ట్ ఇంకా మాకు అసలు వెళ్ళడంతోనే గర్భగుడిలోన దర్శనం అయింది. సో దర్శనం చేసుకొని అయితే వచ్చేసాము. వచ్చి ఇంకా చుట్టుపక్కల ఇవన్నీ చూసుకుంటున్నాము. అర్ణవ్ ఇంకా అడగడం స్టార్ట్ చేశాడన్నమాట, నాకు అది కావాలి ఇది కావాలి అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇంకా పిల్లలంటే ఇంకా చూసి అన్నీ అడుగుతారన్నమాట. సో అది కావాలి ఇది కావాలి అని చెప్పేసి అడుగుతున్నాడు. బాగుంది, చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాము పారువేట. మీరు కూడా ఎంజాయ్ చేశారా?
అది గర్భగుడిలోకి వెళ్ళే వీడియో అయితే నేను షూట్ చేయలేకపోయాను. సో అందుకని ఇక్కడ అమ్మవారిని దూరంగా చూపిస్తున్నాను అన్నమాట. అన్నదానాలు అన్నీ కూడా చాలా గ్రాండ్గా జరుగుతున్నాయి. సో ఇదే అన్నమాట గర్భగుడి లోపలికి మేము వెళ్ళింది. కానీ ఎందుకో వీడియో కట్ అయిపోయింది. అంతవరకు తెలియదు, అసలు అర్థం కాలేదు ఎందుకు కట్ అయిపోయిందో కూడా. కట్ అయిపోయింది. సో మేము మంచిగా లోపలికి అయితే వెళ్ళిపోయి హ్యాపీగా దర్శనం అయితే చేసుకున్నాంలేండి. ఇదిగోండి అమ్మవారు మంచిగా అంత చక్కగా నగలన్నీ అలంకరించారన్నమాట. చాలా బాగుంది. మనసుకైతే ఎంత కనువిందుగా అనిపించిందో అమ్మవారిని అలా చూస్తూ. సో ఇక్కడ అర్ణవ్ ఇది కావాలని చెప్పేసి అడిగితే ఇంక ఇది తీసిచ్చాను. ఇవన్నీ చిన్నప్పుడు మాకు కావాలని చెప్పేసి మా అమ్మని భలే అడిగేవాళ్ళం. మేము కూడా మా అమ్మ అసలు ఏదో ఒకటి తీసిచ్చేది. ఏమో ఆర్టిఫిషియల్ గోరింటాకు, కెమికల్స్ వాడతారు. సో అవి నాకు అంత ఇష్టం ఉండదు. సో ఇలా అయితే మా డే ఎండ్ అయింది. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం మేమైతే సంక్రాంతి. మీరు ఎలా ఎంజాయ్ చేశారు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.